రేపు శనివారం వరుదిని ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. పవిత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని వరుదిని ఏకాదశిగా చెప్పుకుంటూ ఉంటారండి. సంవత్సరంలో ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను పోగొట్టేటువంటి ఏకాదశిగా పరిగణిస్తారు. వరుదిని ఏకాదశి మహిమను గ్రంథాల్లో వర్ణించారండి. వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారండి. ఈ వ్రతం ఆచరించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. గంగానదిలో స్నానం చేయడం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణ గనక చేసినటువంటి వారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారండి. వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. వరుదిని ఏకాదశి రోజున కుంభమేళా స్నానం చేసినటువంటి వారికి విశేష ఫలితాలనేవి లభిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలండి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామస్మరణ సకల పాపహరణం. ఈరోజు అన్యమైన విషయాలను మనస్సును చలించనీయక ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించాలండి. ఉపవాసం చేసేటువంటి వారు పాలు పళ్ళు భుజించవచ్చండి. ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మీరు ఏం చేయకపోయినా సరే అండి, ఈ ఒక్క ఆకును తింటే చాలండి. 1 గంటలో ఒంటిలో దరిద్రం అంతా పోతుందండి. ఇలా తినడం వలన మీ దేహం బలంగా తయారవుతుంది, శక్తి చేకూరుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఒంట్లో దోషాలు రోగాలు పోతాయి. కనకవర్షం కురుస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. మరి వరుదిని ఏకాదశి రోజున ఏ ఆకును తినాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒక్కసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, వసుదేవ నీకు నమస్కారము. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి గురించి, దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ఈ విధంగా అంటారు. ఏకాదశి పేరు వరుదిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో పరమ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతాన్ని ద్వారా నిరంతరం సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడు అవుతాడు. ఆ వ్రతపాలన చే అభాగ్యురాలైనటువంటి సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సమృద్ధులను పొందుతారు. వారు జన్మ మృత్యువుల వలయం నుంచి బయటపడతారు. సమస్త పాపాలు నశించగా వారు భగవద్భక్తిని పొందుతారండి. భాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. ఎంతోమంది రాజులు ఆ వ్రతపాలన ద్వారానే మోక్షం పొందుతారు. వరుదిని ఏకాదశి రోజున వారు ఆచరించడం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఃఫలాన్ని పొందుతారండి. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చేటువంటి పుణ్యఫలం కేవలం ఆ వరుదిని ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వత్థామ కారణము గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నా కూడా సువర్ణదానం చాలా గొప్పది. దానికంటే అన్నదానం శ్రేష్టమైన. అన్నదానం కంటే ఇంకొకటి గొప్పది లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చేసేటువంటి మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానం అని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు. అన్నదానం గోదానంతో సమానం అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాదండి, దానాలన్నింటిలోనూ ఇతరులకు ప్రాణదానం చేయడం అత్యుత్తరమైనటువంటి దానం. వరుదిని ఏకాదశి వ్రత పాలన చేయమని శ్రీ సమస్త దాన ఫలితాలను పొందగలుగుతారు. కుమార్తెను అన్ని జీవికి సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాడై ప్రళయనంద వరకు నరకంలో పడి ఉంటాడండి. కాబట్టి ఎవ్వరు కూడా కుమార్తెను తాకట్టు పెట్టకూడదు. ఓ రాజరాజా, ఎవరినైనా సరే కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతారు. కానీ ఎవరైతే
శక్త్యానుసారం కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైనటువంటి వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపక్వాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడైనటువంటి తనే గమనించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి వారు కంచు పాత్రలో భుజించరాదు, మాంస భక్షణం చేయరాదు, ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, ఇతరులను వండిన వాటిని ఒక మారు కంటే కూడా ఎక్కువగా తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుంచే మైథుని క్రియలో పాల్గొనరాదు. నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించడం, పాపితో మాట్లాడడం, క్రోధి అగుట, ఏకాదశి రోజున అబద్ధాలాడడం ఇలాంటివి ఏం చేయకూడదండి. ఏకాదశి మరునాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించకూడదు. మాంసభక్షణం, ఎర్రపప్పు వంటివి తినకూడదు. తేనెను త్రాగకూడదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి ఫలించటం, 2 పూటలా భోజనం చేయటం, గుండు గీసుకోవటం, గడ్డం చేసుకోవటం, శరీరానికి తైలమర్దనం చేయకూడదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసేటువంటి ఈ నిషేధాలను జాగరూకతతో చేయాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేల్కొని ఉండి విష్ణువును స్వీకరించేటువంటి వాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడండి. ఏకాదశి మహిమను వినేటువంటి వాడు, చదివేటువంటి వాడు 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కంగా పొందుతాడు. ఒక ముగ్ధుడై విష్ణు పదాన్ని చేరుకుంటాడండి అని కృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెబుతారు. వరుదిని అటువంటి అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సన్మార్గంలో నడిచింది. వరుదిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైనటువంటి అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తూ ఉంటుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతమాచరిస్తే పాపం పోతుందని తెలుసుకుని ఉపవాసము, వ్రతము ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరుదిని ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందండి. ఇక వరుదిని ఏకాదశి రోజున లక్ష్మీనారాయణల చిత్రపటం ముందు ఒక తమలపాకును, దానిపైనటువంటి ఒక తులసి ఆకును పెట్టుకుని పూజ చేసుకోండి. లేక కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఆ తరువాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకుని ఈ ఆకును తీసివేసి ఆ ఆకులకు బెల్లం లేదా పంచదార లేక తేనెను కలిపి తినాల్సి ఉంటుంది. ఇలా ఈరోజు తమలపాకును మరియు తులసి ఆకులను కలిపి తిన్నట్లయితే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ విధంగా తినండి. ఇలా తినటం వల్ల గంటంలో శరీరంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. వృద్ధి కలుగుతుంది. కాబట్టి అందరూ తమలపాకులను, తులసి ఆకులను కలిపి తిని శుభ ఫలితాలను పొందండి. రేపు శనివారం, పైగా ఏకాదశి కలిసి వచ్చింది. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి ముందు ఈ ఒక్కటి పెడితే అఖండ శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు. మరి ఏకాదశి శనివారం కలిసి వచ్చినటువంటి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజండి. ఈరోజు ఎవరైతే స్వామివారికి ప్రీతిగా ఉపవాసం ఉంటారో అలాంటి వారి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ముఖ్యంగా శనివారం, ఏకాదశి కలిసి వచ్చినటువంటి రోజు వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈరోజు పూజలో ముఖ్య పాత్ర వహించేది తులసి ఆకు. ఈరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసి దళాలను స్వామివారి ముందు పెట్టి, అంటే స్వామివారి పటం ముందు పెట్టి లేక తులసిమాలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో పూజించి మీ మనస్సులోని కోరికలు చెప్పుకుంటే తప్పక ఆ స్వామి నెరవేరుస్తారని చెప్పి అంతటి శక్తి ఏకాదశికి ఉందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తి అనేది ఉంటుంది. ఈ తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగలిగా ఉండాలి అంటే తులసి మొక్క దగ్గర ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి. తులసికి భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందండి. తులసి నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చడం వలన సకల దోషాలు నివారింపబడతాయి. హిందువుల ఇంట్లో
తప్పనిసరిగా తులసిమాత ఉంటుంది. తులసి ఉన్న చోట త్రిమూర్తి దేవతలు నివసిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా, ఆయుర్వేద పరంగా కూడా తులసి మనకి ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి తులసి ఆకులను శనివారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి పర్వదినాన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఉంచి పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించుకుని తులసి ఆకులను సమర్పించుకుని పూజ చేయాల్సి ఉంటుందండి. 108 తులసి ఆకులు తెచ్చి అష్టోత్తర పూజ చేయాలి. లేక ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ తులసి ఆకులను స్వామికి సమర్పించాలి. పాలతో చేసినటువంటి తీపి పదార్థాన్ని స్వామివారికి నివేదించండి. అలానే ఈ రోజున చక్కగా స్వామివారి ముందు పిండి దీపారాధన చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పిండి దీపాన్ని రావి ఆకు మీద పెడితే రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయండి. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి మరియు శనివారం కలిసి వచ్చినటువంటి పర్వదినాన ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకొని అలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.